అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ లైఫ్ సింపుల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఫ్రైడే వచ్చేసి మన ఛానల్లో నో అబౌట్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మన క్రెడిట్ హిస్టరీ గురించి. నార్మల్గా మన హెల్త్ కండిషన్ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి, లేదంటే మన ఫిజికల్గా ఎలా ఉన్నాం, ఫిట్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి కానీ మనం హెల్త్ రిపోర్ట్స్ అనేవి తీసుకుంటాం, హెల్త్ చెకప్, మెడికల్ చెకప్ చేసుకొని కదా. సో అలాగే మన ఫైనాన్షియల్ హిస్టరీ ఎలా ఉంది ఈ క్రెడిట్ రిపోర్ట్స్ ద్వారానే తెలుస్తుంది. జనరల్గా లోన్స్ అవి తీసుకుంటూ ఉంటాం కదా, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్, చాలా వేరియస్ బ్యాంక్స్లో లోన్స్ తీసుకుంటాం, క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం కదా. ఇంతకుముందు ఏమయ్యేది, ఇలా ఎవరు ఒక పర్టికులర్ ప్రవళిక, నేను ఏ బ్యాంక్లో లోన్స్ తీసుకున్నాను, లేదంటే ఏ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నాను, అవి నేను ఎలా పే చేస్తున్నాను, అవి క్లోజ్ అయినాయా, యాక్టివ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఇంతకుముందు ఆప్షన్ లేదు. సో దానివల్ల ఏం జరిగేదంటే ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుండేవి. సో వేరే కంట్రీస్లో ఏంటంటే ఇలాంటివి ట్రాక్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్, ఏజెన్సీస్ లాంటివి ఉండేవన్నమాట. సేమ్ అలాగే ఇండియాలో కూడా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. సో ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇండియాలో కూడా ఇది ఒకటి మ్యాండేటరీ అనేది యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. సో దాని ప్రకారం ఏంటంటే ఈ క్రెడిట్ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, కాకపోతే ఏజెన్సీస్ ద్వారా చేస్తున్నారు. 4 ఏజెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనకు బాగా తెలిసిందే సిబిల్ ఏజెన్సీ ఒకటి, అండ్ దెన్ ఈక్విఫాక్స్ ఒకటి, హైమార్క్ ఒకటి, దెన్ ఎక్స్పీరియన్ అనమాట. ఈ 4 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనమాట. సో నార్మల్గా ఎక్కువ సిబిల్ అనేది పాపులర్ అయింది కాబట్టి, సిబిల్ ఏజెన్సీ అనేది పాపులర్ అయింది కాబట్టి జనరల్ టర్మ్లో కూడా సిబిల్ రిపోర్ట్ అని వచ్చేసింది అంతే. యాక్చువల్లీ మన హిస్టరీ తెలుసుకునేది ఏంటంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, CIR అంటారు. సో ఈ క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 వరకు ఉంటుంది స్కోరింగ్. 750+ ఉంటేనేమో మంచి స్కోర్ అన్నట్టు, వెరీ గుడ్ స్కోర్ అన్నట్టు. సో ఈ సిబిల్ అనేది 2000లో స్టార్ట్ చేశారు. 2004కి ఎన్ఫోర్స్మెంట్ అయింది. ఇది టాప్ క్రెడిట్ రేటెడ్ ఏజెన్సీ అనమాట, సిబిల్ అనమాట. సో అందుకని ఎక్కువ జనరల్గా సిబిల్ రిపోర్ట్ అనేది మనకు అలవాటు అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్ బ్యాంక్స్, లేదంటే NBFs అంటారు కదా, ఈ బజాజ్ ఫిన్సర్వ్, ముత్తూట్ ఫైనాన్స్, సంథింగ్ ఇలా ప్రైవేట్ ఫైనాన్సెస్ ఏజెన్సీస్, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. వీళ్ళు పాన్ కార్డ్ ద్వారా, పాస్పోర్ట్ నెంబర్ ద్వారా, ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తారు. మేజర్ రూల్ అయితే పాన్తోనే చూస్తారు. సో అందుకని నార్మల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనం లోన్స్ తీసుకుంటున్నామంటే పాన్ కార్డ్ కంపల్సరీ అడుగుతారు. క్రెడిట్ కార్డ్ తీసుకున్న పాన్ కార్డ్ అడుగుతారు. బజాజ్కి వెళ్ళి ఇలా సిస్టమ్ కానీ ప్రింటర్ కానీ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ పాన్ కార్డ్ అడుగుతారు. ఆ పాన్ నెంబర్తో ఫస్ట్ హిస్టరీ చెక్ చేసి, క్రెడిట్ హిస్టరీ చెక్ చేసి మనకి ఓకే ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ఫైనాన్స్ అన్నిటికీ ఈ క్రెడిట్ రిపోర్ట్ అనేది టైఅప్ అయి ఉంటుంది. 2000కి బిఫోర్ లేదు కాబట్టి ఫ్రాడ్స్ ఎక్కువ జరిగేవి. సో అందుకని ఇది ఇన్వెంట్ చేశారు ఈ రూల్ అనేది. సో ఆ యాక్ట్ ప్రకారం 4 ఏజెన్సీస్ వర్క్ చేస్తేనే వాటిలో మనకి సిబిల్ అనేది టాప్ రేటింగ్లో ఉంది. సో అందుకని మనం జనరల్గా సిబిల్ అంటుంటాము. సిబిల్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ పైన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత మన ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా చూపిస్తుంది. తర్వాత మనకి అకౌంట్స్, ఎన్ని అకౌంట్స్ యాక్టివేషన్లో ఉన్నాయి మన పేరు మీద, అంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ యాక్టివ్లో ఉన్నాయి, ఎన్ని నాన్ యాక్టివ్లో ఉన్నాయి, మన పేరు మీద ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంక్లో ఉన్నాయి, అలాగా. అండ్ క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి యాక్టివ్లో, సంథింగ్ అట్లా ప్రతిదీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట క్రెడిట్ రిపోర్ట్లో. సో ఇంకా ఎన్ని EMIs పే చేయాల్సి ఉంది, ఒకవేళ పే చేసేస్తే ఇవి క్లోజ్ అయిపోయింది అని కానీ అట్లా సేమ్ మొత్తం ఒక హిస్టరీ అనేది దాంట్లో ఉంటుందన్నమాట. 750+ ఉంటేనేమో చాలా మంచి స్కోర్ అన్నట్లు. కొన్నిసార్లు NA అని చూపిస్తుంది. NA అంటే నాట్ అవైలబుల్, అంటే ప్రీవియస్ 2 yearsలో కనుక మనకి ట్రాన్సాక్షన్ లేదన్నట్టు. లైక్ ఇది లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మనం ఏమి యూజ్ చేయట్లేదు అన్నట్లు, లోన్స్ లేవు, క్రెడిట్ కార్డ్స్ లేవు అన్నట్లు. అండ్ NH అని ఉంటుంది. NH అంటే మీరు క్రెడిట్ స్కోర్కి కొత్త అన్నట్లు, అంటే మీరు ఏమి లోన్స్ తీసుకోలేదు, క్రెడిట్ కార్డ్స్ తీసుకోలేదు అన్నట్లు. లేదు అనుకుంటే తీసుకున్నారు కానీ అది ఇంకా జనరేట్ అవ్వలేదు అన్నట్టు. కానీ NH అంటే ఇది ఎవ్రీ 6 months, 3 months, 6 monthsకి అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ క్రెడిట్ స్కోర్ కూడా ఎలా ఇస్తారంటే రిస్క్ ఫ్యాక్టర్, రిస్క్ వెయిటేజ్ని బట్టి ఇస్తారు. వాళ్ళకి ఏదో ఫార్ములా ఉంటుంది, అది బయటకి చెప్పరు, కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, స్కోర్ అనేది మనకి ఇస్తుంటారు. అండ్ ఈ క్రెడిట్ స్కోర్ కూడా మనం 6 monthsకి ఒకసారో 1 yearకి ఒకసారో చెక్ చేసుకుంటూ ఉంటే మంచిదంట. సో ఈ క్రెడిట్ రిపోర్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే క్రెడిట్ మంత్రి ఉందండి మనకి సైట్.
బ్యాంక్ బజార్ సైట్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే indiamoney.com అని కూడా కొత్తగా వచ్చింది. అదే ఎంతవరకు వర్క్ చేస్తుందో ఐడియా లేదు. సో క్రెడిట్ మనీ, బ్యాంక్ బజార్ అయితే వస్తున్నాయి. ఇవి 3 ఫ్రీ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సిబిల్ వెబ్సైట్లోనే మనం sibil.com అనే వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మన మెయిల్కి పంపిస్తారు. కాకపోతే అది ఛార్జ్ చేస్తారు, వారు 400 సంథింగ్ అలా ఛార్జ్ చేస్తారు. సో క్రెడిట్ స్కోర్ తగ్గడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నో ఆన్ టైం పేమెంట్స్, లేట్ పేమెంట్స్ అంటే డ్యూ డేట్ లోపు కట్టకపోవడం, డ్యూ డేట్ తర్వాత కట్టడం. ఇంకోటి ఏంటంటే నో పేమెంట్ అంటే అసలు పేమెంటే చేయకపోవడం. థర్డ్ వన్ చెక్ బౌన్సెస్ అండి, చెక్ బౌన్సెస్ కూడా. సో క్రెడిట్ కార్డ్ బిల్స్కి కూడా కరెక్ట్ టైంలో పే చేయకపోవడం, సంథింగ్ ఈ క్యాష్ సంథింగ్ అలా ఏవో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, దాని నుంచి మనీ తీసుకున్న సర్లే ఇది బ్యాంకింగ్ కిందకి రాదు కదా అని చెప్పి కొంతమంది కట్టడం మానేస్తారు. అది కూడా సిబిల్ జనరేట్ అవుతుంది. వాళ్ళు కూడా రిపోర్ట్స్ అనేది సిబిల్కి పంపిస్తారు. వేరే వారు ఎవరికైనా మీరు సెక్యూరిటీ సైన్ చేసి కొన్ని, ఇది అన్ని కేసెస్లో కాదు, కొన్ని కేసెస్లో నేను బాధ్యత వహిస్తాను అని చెప్పి మీ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తుంటారు కదా, మీరు ఎవరికైతే సైన్ చేశారో వాళ్ళు కరెక్ట్గా పేమెంట్ చేయకపోతే మీకు కూడా ఎఫెక్ట్ పడుతుందంట. ఎలా చేస్తే మన క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది చూద్దాం. డ్యూ డేట్కి 2 days బిఫోర్ కనుక మీరు పేమెంట్ అనేది, బిల్ పేమెంట్ అనేది చేసుకుంటే ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే పేమెంట్ అప్డేట్ అవ్వడానికి, ప్రాసెస్ అంతా అయ్యి అప్డేట్ అవ్వడానికి 1-2 days డిలే అవుతుంది కొన్నిసార్లు. సో ఆ టైంలో ఏమవుతుంది, బ్యాంక్లో అప్డేట్ అయ్యేలోపు అంటే బ్యాక్గ్రౌండ్లో ఆపరేషన్స్లో అప్డేట్ అయ్యేలోపు టైం తీసుకుంటుంది కాబట్టి మీకు డ్యూ డేట్ అయిపోతుంది కాబట్టి అది లేట్ పేమెంట్ కింద పడుతుంది కొన్నిసార్లు. అలా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. మనం పే చేస్తాం కరెక్టే, కాకపోతే అప్పుడప్పుడు ఇది కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు డ్యూరబుల్ లోన్ తీసుకున్నారు బజాజ్లో, తీసుకున్న తర్వాత ఒక 9 months 12 months పెట్టుకున్నారు, 12 months అయిపోయింది, ఈఎంఐస్ అన్నీ కట్టేశారు, ఫ్రీ అయిపోతాం. సో నార్మల్గా ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు కానీ, క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసుకున్నప్పుడు లేదంటే డియాక్టివేట్ చేసుకున్నప్పుడు కానీ క్లోజర్ లెటర్ అని ఒకటి ఉంటుంది. ఆ లెటర్ అనేది కంపల్సరీ తీసుకోండి. అదేంటంటే అది లెటర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే అది యాక్టివ్లోనే చూపిస్తూ ఉంటుంది మనకి. అది బ్యాక్గ్రౌండ్లో క్రెడిట్ రిపోర్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు దగ్గర ఉండి తీసుకోలేదనుకోండి, బ్యాంక్ వాళ్ళు ఏంటి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు కదా, నెగ్లెక్ట్ చేయడం, అట్లా మర్చిపోవడం అట్లాంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ సిస్టంలో క్లోజ్ చేయరు. ఎందుకంటే మనం ఏంటి అన్ని ఈసీఎస్లో పెట్టేసుకుంటున్నాము, డైరెక్ట్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతున్నాయి, లాస్ట్ ఈఎంఐ వరకు అకౌంట్లో డబ్బులు ఉన్నలాగా చూసుకుంటున్నాం, అయిపోతుంది. తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ అమ్మాయిది లోన్ అయిపోయింది, ఈ అమ్మాయిది క్లోజ్ చేయాలని వాళ్ళకి కూడా థాట్ రాదు కదా మనం వెళ్ళి రిమైండ్ చేసే వరకు. సో అదనమాట. అందుకని చెప్పి ఖచ్చితంగా లోన్ క్లోజ్ అయిపోయిన వెంటనే క్లోజర్ లెటర్స్ అనేవి తీసుకోండి. మనకి 1 లేదా 2 బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడమే మంచిది. ఒక 4, 5, 6 మెయింటైన్ చేశారనుకోండి అకౌంట్స్, ఒక 2 మాత్రమే యాక్టివ్గా ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి, మిగతావి జస్ట్ ఓపెన్ చేసి పెట్టామంతే, అవి ఎక్కువ వాడడం కదా. సో అలాంటివి కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది క్రెడిట్ స్కోర్లో. అది మీ అకౌంట్స్లో యాక్టివ్గా చూపించడం కానీ మీరు ట్రాన్సాక్షన్స్ చేయకపోవడం వల్ల క్రెడిట్ స్కోర్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా కానీ మనకు ఒక అకౌంట్ ఉన్న దాంట్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి మీకు స్కోర్ అనేది పెరుగుతుంది. ఎక్కువ అకౌంట్స్ పెట్టుకొని మీరు తక్కువ ట్రాన్సాక్షన్ చేశారనుకుంటే తగ్గుతుంది. సో ఒకవేళ మీరు ఏమన్నా వేరే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారా, మీరు వాడకపోతే క్లోజ్ చేసేసుకోండి. అండ్ క్రెడిట్ కార్డ్ బిల్స్ పేమెంట్ చేస్తాము, క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ చేసుకుంటాం కదా, కొన్నిసార్లు డియాక్టివేట్ చేసేసుకుంటాం కదా. పేమెంట్స్ ఒకవేళ మీకు హైగా పెట్టేస్తున్నారు, ఛార్జెస్, ఇంట్రెస్ట్ అవి ఇవి కలిపి ఎక్కువ పెట్టేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో కొంచెం తగ్గించి ఇంతకు సెటిల్మెంట్ చేస్తాం మీకు, మీరు పేమెంట్ చేసేసేయండి అనేసి అంటుంటారు. అంటే మనకి ఉన్న యాక్చువల్ బిల్ అమౌంట్ కన్నా తగ్గించి ఇంత అమౌంట్ కట్టండి, సెటిల్మెంట్ చేసేసుకుందాము, క్లోజ్ చేసేసుకుందాము అని అంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సరే తక్కువ కదా అని చెప్పి క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం సెటిల్మెంట్ చేసుకొని. సో అలా చేయడం వల్ల సెటిల్మెంట్ అనేది ముద్ర మాత్రం అక్కడ క్రెడిట్ స్కోర్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో అదొకటి చూసుకోండి. సెటిల్మెంట్ కన్నా బెటర్ పోతే పోయింది, మనం ఫుల్ అమౌంట్ కట్టడమే బెటర్. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి హోమ్ లోన్స్ ఇంపార్టెంట్, పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ అలాంటివి తీసుకోవాలంటే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అండ్ లాస్ట్ పాయింట్ అండి, ఇది చాలా మందికి తెలియదు. మనం నార్మల్గా చెక్స్ ఇస్తూ ఉంటాం కదా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక సైన్ చేస్తాం కదా, ఆ సైన్ కొంతమందికి గుర్తుంటుంది ఎగ్జాక్ట్గా, కొంతమందికి గుర్తుండదు. సో ఒకవేళ ఆ సైన్ చెక్ ఇచ్చేటప్పుడు ఒకవేళ గ్యాప్ వచ్చేసింది అనుకోండి, చెక్ ఇచ్చేటప్పుడు ఆ సైన్ మీకు గుర్తులేదనుకోండి, నార్మల్గా కొంచెం మిస్ మ్యాచ్ వచ్చినా కూడా ఆ చెక్ అనేది బౌన్స్ అవుతుంది. సో అది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో అక్కడ కూడా చెక్ బౌన్స్ ఛార్జెస్ పడతాయి, క్రెడిట్ హిస్టరీకి కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏదైతే సైన్ చేశారో ఆ సైన్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇదండి క్రెడిట్ హిస్టరీ గురించి, క్రెడిట్ రిపోర్ట్స్ గురించి ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని టింగ్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి టాపిక్స్ ఇంకేమైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక సెక్షన్లో ఇచ్చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఇచ్చేయండి. ఇదిగోండి నా ప్రొఫైల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.